హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది అక్కడ బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా వెంటనే ఆమోదించింది కూడా. ఇది కొంత ఆశ్చర్యకరమైన పరిణామమే. మరి రాజాసింగ్ భవితవ్యం ఏంటి? బీఆర్ఎస్లో చేరబోతున్నారా? బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి బీఆర్ఎస్లో చేరతారా లేదా కొత్తగా పార్టీ ఏమైనా స్థాపించబోతున్నారా? ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో అమ్మ చెప్పండి, రాజాసింగ్ రాజీనామా బీజేపీకి ఏమన్నా కష్టం కలిగించే అంశమా? బీజేపీకి కష్టం అని మాట్లాడద్దు. ఎందుకంటే ఒక రాష్ట్ర బీజేపీ అలాగే రాష్ట్ర బీజేపీకి కష్టం అని కూడా మనం మాట్లాడద్దు. ఎందుకు అనంటే రాజాసింగ్ నో డౌట్ హీఈస్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్, హిందుత్వవాది. హిందుత్వాన్ని అంత డైనమిక్గా ముందుకు తీసుకెళ్ళటానికి అతనికి ప్రత్యామ్నాయం ఇంకొకరు లేరు, అది చెప్పుకోవచ్చు. అది ఎక్కడి వరకు? గోషామహల్ వరకు మాత్రమే. జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ జరుగుతుంది. మీరు వినండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేటటువంటిది కాదండి. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి? ఎవరికైనా భవిష్యత్ రాజకీయాలు అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఆలోచిస్తాయంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాయి తప్ప వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లేకపోతే స్థానిక ఎలక్షన్స్ నో డౌట్ అవి చాలా పట్టున్నటువంటి విషయాలు. కానీ దానికి మించినటువంటి విషయం ఇక్కడ ఏముందంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడు కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నెగ్గుతారు. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి పనులు అవ్వాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలదే హవా ఉంటుంది, ఆ పార్టీకి సంబంధించిందే ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఎక్కువ శాతం గెలవడం అనేటటువంటిది స్థానిక ఎన్నికల్లో అది నిజం. అసలు దీనికి అసలు మనం ముడిపెట్టద్దు. మొదటి నుంచి నేను చూస్తున్నా బీజేపీ అధ్యక్షుడిని స్థానిక ఎన్నికల్లో భాగంగా మార్చారా లేకపోతే ఈ ఎన్నికలు గెలవలేమంటే బీజేపీ పార్టీకి కావలసింది తెలంగాణలో పగా వేయడం, తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం. దానికి ఇప్పటి నుంచి బీజేపీ వేసేటటువంటి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు కానివ్వండి, వాటిల్లో భాగంగానే రామచంద్రరావు గారిని తీసుకురావడం కానివ్వండి. ఆ నేపథ్యంలోనే రాజాసింగ్ గారు వచ్చేసి నేను ఈ పార్టీలో ఉండను, నేను అధ్యక్షుడిగా నేను ఉంటాను అన్నాను అని మాట్లాడుతుంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా నువ్వు నామినేషన్ వేయడానికి ఒక 10 మందిని మీరు సమీకరించుకోవడానికి ఇంకొక లీడర్ అడ్డుపడ్డాడు అని నెపం అక్కడ వేశారు. ఆ లీడర్ను కూడా తోసుకొని వచ్చేటటువంటి వాళ్ళు మీ దగ్గర లేరు. మనం పార్టీ పరంగా ఆలోచించాలి తప్ప ఇక్కడ రాజాసింగ్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది. ఎందుకంటే ఆ అగ్రెసివ్నెస్ కొంత అవసరం. అన్ని చోట్ల అగ్రెసివ్నెస్ అనేటటువంటిది పనికిరాదు. ఎందుకంటే భారతదేశం అనేటటువంటిది భిన్న మతాల సమైక్య రాజ్యం ఇది. సో కాబట్టి మనము ఎప్పుడు కూడా హిందుత్వం అనేటటువంటి ఎజెండా ఎందుకంటే ఇది హిందూ దేశం కాబట్టి ఇది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో దాని మీద మచ్చపడకుండా బీజేపీ కాపాడుకుంటూ వస్తుంది అనేటటువంటి నేపథ్యం ఉంది కాబట్టి దాని వరకు రాజాసింగ్ గారిని మనం తీసుకోవచ్చు. కానీ రాజాసింగ్ గారే బీజేపీ అంటే మాత్రము మీరు వెనక్కెళ్ళి చూస్తే చాలా మంది నేను లేకపోతే పార్టీలు లేవు అనుకున్నటువంటి మహామహులు కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తానండి. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు మీరు గుర్తున్నారా? తెలుగుదేశంలో నంబర్ 2 ప్లేస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్లేస్ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇన్ తెలంగాణ లీడరు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి విభేదాలు వచ్చిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశారు? అరే నేను చాలా స్ట్రాంగ్, నంబర్ 2 ప్లేస్ నాది. ఒక వెంట్రుక వాసులో ఆయనకి ముఖ్యమంత్రి పదవి తప్పిపోయింది మీకు ఒకనొక సందర్భంలో. అవునా? చైర్లో కూర్చున్నాడనా? అక్కడే వచ్చింది విభేదాలు. వెళ్ళి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా వెనక్కి తిరిగి రావడం, అక్కడ భేదాభిప్రాయాలు రావడం. నువ్వెంత అనుకున్నారు. సో నేను అనేటటువంటి వాడిని చాలా నంబర్ 2 ప్లేస్ ఉన్నాను, తెలంగాణ మొత్తం నాది, ఆంధ్రాలో కూడా నాదే అని చెప్పేసి ఆయన ఏం చేశారు? బయటికి వెళ్ళిపోయి నేనే పార్టీ అనుకొని బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు దేవేంద్ర గౌడ్ గారు?
మంచి లీడర్ నో డౌట్, మంచి అడ్మినిస్ట్రేటర్ నో డౌట్. కానీ ఎందుకు ఆయన రాణించలేకపోయారంటే దిస్ ఈజ్ వైస్ వర్సా. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తితోటి పార్టీ ఉండదండి. వ్యక్తి కేంద్రంగా పార్టీ ఉండదు, పాలసీ కేంద్రంగా పార్టీ పనిచేస్తుంది. ఒకప్పుడు రాజా సింగ్ ఒక్కడే గెలిచాడు ఈ రాష్ట్రం నుంచి, అలాంటి సందర్భం కూడా ఉన్న సందర్భం ఉంది. అలాంటి రాజా సింగ్ ను పార్టీ పోగొట్టుకోవడం అనేది కొంచెం ఎందుకో. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, మీరు అన్నట్టు ఒకప్పుడు రాజా సింగ్ మాత్రమే గెలిచాడు. ఇక్కడ మనం రాజా సింగ్ ఒక ప్లేస్లో మాత్రమే అతని యొక్క పట్టు అనేటటువంటిది ఉంది, అది మనం ఒప్పుకొని తీరాలి. అతనికి గోషామాల్ ఏరియా మొత్తం అంతా కూడా, అది మొత్తం ఏ ఏరియా అండి, బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాలో అక్కడ మొత్తం నార్త్ పీపుల్ అందరూ కూడా, అక్కడ మార్వాడీస్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, రాజ్పుట్స్ కానివ్వండి, అందరూ డిఫరెంట్ దీని నుంచి ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ అనూహ్యంగా ఏంటి అనంటే ఈయన కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సెటిలర్స్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావడంలోనూ, వాళ్ళని సంఘటితం చేయడంలో, వాళ్ళ నుంచి ఇతను సపోర్ట్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అంతవరకు మాత్రమే. మరి రాజా సింగ్ ఒక్కడే గెలిచాడు అని మాట్లాడు, అక్కడ మీరు బీజేపీలో ఉన్నా లేకపోయినా రాజా సింగ్ ఓట్లు పడతాయి అనేటటువంటి సిచ్యుయేషన్ అతను స్వతంత్రంగా తెచ్చుకున్న తర్వాత అతని యొక్క నినాదం ఏంటి పెట్టుకున్నాడు అనంటే, తనకంటూ ఒక ప్రత్యేకత. అక్కడ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఏంటి ఎంఐఎం పెట్టుకున్నాడు. అతను అదేంటి ఒక మతానికి సంబంధించినటువంటి యుద్ధం అతను చేస్తాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా హిందుత్వం అనేటటువంటి అజెండా తోటి ఇతను పని చేస్తూ అక్కడ జనాలకి నేను మిమ్మల్ని కాపాడుతాను అనేటటువంటి ఒక ప్రొటెక్షన్ లేయర్ని వాళ్ళకి చూపించి, సో అట్లాగే అతను యూత్ని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఆయన యూత్ని ఎక్కువ చైతన్యపరుస్తాడు. అందుకే అతని స్పీచెస్ అన్ని కూడా అగ్రెసివ్గా ఉంటాయి చూడండి. ఎందుకంటే ఎప్పుడు కూడా యువతని, నాన్న నువ్వు చదువుకోమ్మా అంటే అస్సలు వినడు. నువ్వు చదువుకోపోయినా పర్లేదు తోపు అంటే వాడికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అంటే వాడు పనికి మాలినటువంటి దీనికి కూడా మనం వాడిని అగ్రెసివ్గా మాట్లాడాలి. అంటే దాన్ని ఏమంటారు, ఒక హైలైట్ చేసి మాట్లాడాలి. సో యువతలో ఉండేటటువంటి ఆవేశం అనేటటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అతను తగ్గిపోకుండా వేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి యూత్ యొక్క ఇది అతనికి బాగా ఉంది, ఫాలోయింగ్ బాగా. అయితే అతను ఒక ప్రాంతానికి, ఒక నియోజకవర్గానికి మాత్రమే రాజా సింగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండింది, ఇది వాస్తవం మనం మాట్లాడుకోవాలి. నో డౌట్ అసలు రాజా సింగ్ చేసేటటువంటి పనులు కానివ్వండి, అతని ఇది కానివ్వండి, ఒక్కొక్కసారి నాకు కూడా చాలా చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ ఒక ప్రాంతమే, ఆ ఒక నియోజకవర్గము. ఇక్కడ మన తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా కమాండ్ చేయగలిగినటువంటి సత్తా ఉండాలి అంటే అతను అక్కడి నుంచి బయటికి రాగలడా? అర్థమైందా? సో అది ఒకటి ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ నష్టపోతుందేమో, ఒక్కడే గెలిచాడు కదా అంటే నేను అదే చెప్తున్నా. అతను ఒక వర్గానికి సంబంధించినటువంటి ఆధిపత్యంలో ఉన్నాడు కాబట్టి, అక్కడ మాత్రమే ఉన్నాడు కాబట్టి, అది బీజేపీ ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అతను ఆ వర్గం అతన్ని గెలిపిస్తుంది, అది వాస్తవం. రైట్, అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ చాలా వరకు కూడా ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఎందుకు ఆమోదించింది అని అంటే అధిష్టానానికి తెలియదా అండి? అమ్మ రాజా సింగ్ అంతటాన్ని పోగొట్టుకుంటే అధికారం పోతుందని. ఈరోజు నెక్స్ట్ బీజేపీ గనక సెంట్రల్లో అధికారంలోకి రావాలి అని అంటే ఇక్కడ రాష్ట్రాల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక్కడ ఒక విషయం గమనించండి, రాష్ట్రాలను బలోపేతం అనే ఒక మాట వాడారు మీరు. రామచంద్రరావు గారిని అధ్యక్షుని చేయగానే ఎన్ని ట్రోల్స్ ఆయన మీద అంటే, నాకు తెలిసి కేఏ పాలు తర్వాత సినిమాల్లో మంచు విష్ణు తర్వాత ఆ స్థాయిలో ట్రోల్కి గురయ్యారు మొన్న రామచంద్రరావు గారు, ఈయననా అని. సో చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ఒరే ట్రోల్స్లో మీ సంగతి తేలుస్తానే దాకా పోయింది ఆ ఇష్యూ. రైట్, అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తారని మీరు అనుకుంటున్నారా? 200% రాసి పెట్టుకోండి. నేను ఏం మాట్లాడుతున్నానంటే ఒక ప్రియా చౌదరిగా మాట్లాడడం లేదు, నేను కేవలం ఒక జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నాను. రామచంద్రరావు గారు చూసేటటువంటి యువతకి ఎప్పటి నుంచి తెలుసండి? అసలు వాళ్ళకి తెలియదు. రామచంద్రరావు గారు మనకి ఎక్కడి నుంచి తెలుసండి? దశాబ్దాల నుంచి తెలుసు. 3 దశాబ్దాలుగా రామచంద్రరావు గారు ఏంటి, పార్టీలో ఏంటి, ఆయన యొక్క పనితనం ఏంటి, ఆయన పనితీరు ఏంటి, ఆయన సబ్జెక్ట్ ఏంటి, ప్రొఫెషన్లో ఆయన ఏంటి, అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తులం మేమందరం. సో వీ నో దట్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యువత ఎట్లా తయారైపోయింది అనంటే, ప్రత్యేకించి 2 రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఒక నాయకుడు అనంటే తిట్లు తిట్టాలి,
ఒక నాయకుడు అంటే అగ్రెసివ్ గా మాట్లాడాలి, అరే ఉరే తురే అని తొడలు కొట్టాలి, తొడ కొడతా అనాలి, తొడలు కొట్టించాలి. తర్వాత వాసిన తర్వాత అది ఆయింట్మెంట్ పూసుకుంటానికి కూడా పక్కన ఎవరు ఉండడు ఓడిపోయిన తర్వాత. ఆ ప్రయత్నాలు చూస్తున్నాం. తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఈ యూట్యూబ్లు అనేటటువంటి మాధ్యమాల్లో ఒక కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళని పెట్టేసి వాళ్ళతోటి తిట్లు తినిపించడం, అరవటం, కరవటం. పొద్దున్నే చూడండి కొన్ని చూస్తూ ఉంటే వాళ్ళు కార్యకర్తలా తెలియదు పార్టీలకి, వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు యూట్యూబర్స్ పెట్టేసుకుని ఒక స్క్రీన్ పెట్టేసుకుని స్క్రీన్ మీద ముఖ్యమంత్రిని తిడతాడు, అపోజిషన్ పార్టీని తిడతాడు, బీఆర్ఎస్ కేసీఆర్ని తిడతాడు, రేవంత్ రెడ్డిని. ఏం మాట్లాడుతున్నారండి? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రికి నువ్వు విలువని గౌరవాన్ని ఇవ్వలేనటువంటి వాడివి, నువ్వు ఎనలిస్ట్ ఎలా అయ్యావు? జర్నలిస్ట్ అని ఈ మధ్య కొత్త మాట వింటున్నాను, యూట్యూబ్ జర్నలిస్టులు అంట. అంటే ఇది నాకు నిజంగా నవ్వు వస్తుందండి. వీళ్ళకి వెదర్ దే హ్యావ్ నాలెడ్జ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఒకడే ఉంటాడు, వెదర్ దట్ ఈస్ ఫ్రమ్ ప్రెస్ ఆర్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా, ఏదైనా ఓకే. సోషల్ మీడియాని వీఆర్ నాట్ కన్సిడర్, దట్ ఈస్ ద ఫోర్త్ ఎస్టేట్ అండి. సోషల్ మీడియా అనేటటువంటిది మీరు నిజంగా చెప్తున్నారు. కొంతమంది మేధావులు అద్భుతంగా వేదిక అయింది సోషల్ మీడియాకి. వాళ్ళ యొక్క గతాన్ని, చరిత్రల్ని చెబుతూ చెబుతూ రాజకీయంగా కానివ్వండి, భౌగోళికంగా కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అంశాలు కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్లతోటి చరిత్రలు చెప్తున్నారు. వాళ్ళవి ఎలా ఉంటున్నాయి చూడండి. ఓకే, వాళ్ళ ఎంత 10,000 వెళ్తే చాలా గొప్ప. అదే ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు రే మీ అంత తెలుస్తా, అరే ఉరే తురే అని నాయకుల్ని మాట్లాడుతూ కొట్టే వాళ్ళకి అన్నా నువ్వు తోపన్న, అన్నా నువ్వు పులన్న, అమ్మా నువ్వు సింహమమ్మ, అమ్మా అక్క నువ్వు తొక్కక్క అనేసి ఈ విధంగా కింద చూస్తున్నాం. వీళ్ళు ఎవ్వరూ కూడా భారతదేశపు ప్రగతి కానే కాదండి. ఎందుకు అని అంటారేమో, నువ్వు ఒక పదవిని గౌరవించలేనటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవులు అవి. వెదర్ దట్ ఈస్ మినిస్టర్, దట్ ఈస్ సీఎం, దట్ ఈస్ ఎనీవన్. ఈ మధ్య ఒకళ్ళు అయితే అతను ఇప్పుడు ఆ యూట్యూబర్ ఇక్కడ కనపడట్లేదు, ఏకంగా IAS ఆఫీసర్నే ఎవత్తివే నువ్వు అని మాట్లాడాడు. ఇట్స్ ట్రూ. ఒక IAS ఆఫీసర్ని ఎలా మాట్లాడతావే నువ్వు, మాట్లాడతావే. ఇలాంటి చిల్లర నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇలా ప్రచారం చేసినంత మాత్రాన రామచంద్రరావు గారు నాయకత్వం అనేటటువంటిది, ఆయన ఎక్స్పీరియన్స్ అంత వయసు లేదు వీళ్ళది. ఆయన వినండి, కావలసింది తొడలగొట్టడం, అరుపులు అరవడం కాదండి. ఇక్కడ అధ్యక్షుడిని ఎన్నుకునేటటువంటి వెర్షను, ముఖ్యమైనటువంటి భాగము, ప్రాథమికంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని డెసిషన్ మేకింగ్ ఎవరిది అంటే మెజారిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పార్ట్ వచ్చేసి అధిష్టానానికే ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిని డిక్లేర్ చేయడం అధిష్టానానికి RSS కా. ఇప్పుడు మీరు అద్దము రెండు వైపులా ఇటు కనిపిస్తుందా అటు కనిపిస్తుందా అని అంటే రెండు వైపులా ఉన్నప్పుడు రెండు వైపులా కనిపిస్తుంది సార్. అది ఇట్ ఈస్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఒకటి బొమ్మ, ఒకటి బొరుసు. బొమ్మ ఏమో అధికారము, బొరుసు వచ్చేసి RSS. మనము అన్ని తెలిసి కూడా మనం RSS బీజేపీనా పార్టీనా అని అనద్దు సార్. ఇంకా జనాన్ని ముందుకు తీసుకెళ్దాం మనం. ఒక ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ తోటి మనం వాళ్ళని ముందుకు నడిపించాలి. ఎవరికి తెలియదా RSS వెనకుందన్న సంగతి? బచ్చగాడిని అడిగినా చెప్తారు. అర్థమైందా? అది నిర్ణయించేటటువంటిది ఏంటంటే, మీరు ఎంతసేపు RSS అంటున్నారు. ఒక్క మాట, RSS కానటువంటి వాళ్ళు కూడా అధ్యక్షులుగా లేరా మిగిలిన రాష్ట్రాల్లో? బీజేపీలో ఏ రాష్ట్రానికి ఎవరు ఎప్పుడు అవసరమో వాళ్ళని తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ రాజకీయం వేరు, అభిప్రాయాలు వేరు. ఇప్పుడు బిఎస్ గారు ఒక యూనియన్ లీడర్గా ఉండాలని అంటే ప్రియా చౌదరికి ఇష్టం కాబట్టి బిఎస్ఏ ఉండాలని వాదిస్తే ఎట్లయితుంది అది? అలాగే ప్రియా చౌదరి ఒక్కటి మాత్రమే ఇక్కడ కూర్చొని మాట్లాడాలి, లేకపోతే ప్రియా చౌదరి మాత్రమే మాట్లాడితే కరెక్ట్ అని మీరు వాదిస్తే అది ఎట్లా కుదురుతుంది? నన్ను తిట్టేవాళ్ళు 100,000 మంది, లక్షల్లో ఉన్నారు. ఎందుకంటే నా అభిమానులు నాకున్నారు, మీ అభిమానులు మీకున్నారు, మీ అభిమానం నాకుంది, నా అభిమానం మీకుతో సరిపోదు. బియాండ్ దట్ ఒక పబ్లిక్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే పబ్లిక్కి మించినటువంటి రాజ్యాంగం ఒకటి ఉన్నది, దాని ప్రకారం నడుచుకుంటారు ఎప్పుడైనా సరే. అరే రామచంద్రరావు గారిని అసలు మీరు ఏ కోణంలో కాదంటున్నారు చెప్పండి? ఆయన విద్యాధికుడు, ఆయన RSSలో పుట్టి పెరిగాడు. అసలు ఆయన నేపథ్యం తెలుసా? ఇప్పుడు మీరు
తొడలు కొడుతున్నారు చూసారా వీళ్ళందరూ. ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ నాకు తెలిసి గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసి తన్నులు తిన్నాళ్ళు ఎవరు కాదండి, చాలామంది కాదు. వాళ్ళందరికీ వాళ్ళ పదవులు వచ్చినాయే. కానీ ఈయన స్టూడెంట్ లీడర్ దగ్గర నుంచి ఎంత డైనమిక్ నేచర్ ఆయనకుందో ఇప్పటి యువతకి తెలియదు. ఎందుకు అంటే ఇవాళ భోజనం చేస్తున్నా ఒక సెల్ఫీ, వాష్రూమ్కి వెళ్తున్నా ఒక సెల్ఫీ పెట్టుకునేటటువంటి రోజుల్లో ఆయన చరిత్రను ఎక్కడా కూడా మాలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో మెయింటైన్ చెయ్యం. ఇప్పుడు నాకు కూడా అదే ప్రాబ్లం అవుతుంది. మేడం మీకు ఎక్కడెక్కడ ఏమేం వర్క్ ఇప్పుడు నేనున్న నా చరిత్ర బిఎస్కి తెలుసు, జనానికి ఏం తెలుసు అండి? నేను ఎక్కడెక్కడ చేసి వచ్చాను. నేను సెంట్రల్ గవర్నమెంట్లో చేసి వచ్చాను, స్టేట్ గవర్నమెంట్లో చేసి వచ్చాను. ఉన్నతమైనటువంటి పదవుల్లో నుంచి నేను ఇక్కడ వచ్చి కూర్చుంటున్నా. కింద ఎట్లా పడితే అట్లా ఎవడ పడితే వాడు కామెంట్ పెట్టేసి అవతల పడేస్తూ ఉంటాడు. నా చదువేంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, ఇదన్నీ ఎందుకు నేను ఎప్పుడు బాహాటంగా నేను చెప్పలేదు. నా పని నేను చేసుకెళ్ళిపోతూ ఉంటా. కానీ బిఎస్కి తెలుసు నేనేంటో. బిఎస్ నాకు అప్పచెప్తాడు ఒక బాధ్యత. ఆవిడకి ఎందుకంటే అప్పచెప్తున్నారు, ఆవిడకేం తెలుసు అంటే కుర్చీలో కూర్చుని మాట్లాడుతుంది అని అంటే, కుర్చీలో కూర్చోవడానికి ముందు నేనేంటో బిఎస్కి తెలుసు. అలాగే రామచంద్రరావు గారు అధ్యక్ష పదవిలో అధ్యక్ష చైర్లో కూర్చోవడానికి ఆయనకున్న అర్హతలేంటో అధిష్టానానికి తెలుసు, పార్టీని నడిపే వాళ్ళకి తెలుసు. ఇంకొకటి, ఇక్కడ మనకి బోల్డన్ని గ్రూపులు ఉన్నాయి బీజేపీలో. ఎన్ని కార్యకర్తకు ఒక గ్రూప్ అండి, ఇంకా లీడర్లకు ఎందుకు ఉండవండి? కార్యకర్తలకే గ్రూపులు ఉంటే లీడర్లకు ఎందుకు ఉండవు? ఇక్కడ ఏమవుతుంది, బీసీ మినిస్టర్ అనగానే ఒక 4-5 బీసీ వర్గానికి చెందినటువంటి లీడర్స్ అందరూ పోటీ పడడంలో తప్పలేదు. అది అందరూ ఉన్నారు. సో ఇలాంటప్పుడు వర్గపోరు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేస్తే మిగిలిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మనోభావాలు దెబ్బతింటే పార్టీ ఏమవ్వాలి? సో వీళ్ళందరికీ కూడా ఈయన అజాతశత్రువు. ఇంకొకటి ఏంటంటే వివాదరహితుడు, సర్వామోద యోగ్యుడు. ఇంకొకటి క్రిమినల్ లాయర్. అతనికి తెలుసు ఎవరిని ఒక తాటి మీద ఎలా నడిపించాలి. అరే ఆయన ఇంతవరకు రానే లేదు. ఆయన అధికారం తీసుకోకముందే ట్రోల్ చేసి పడేసేశారు. తర్వాత అధికారంలో 1-2 ఇంటర్వ్యూలు ఇవ్వంగానే ఇది చేసి పడేశారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక విషయంలో కూడా జనమంతా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క డెసిషన్ ఎలా తీసుకోవాలంటే ఆయన పోరాటం నుంచి వచ్చినటువంటి మనిషి. అది ఇవాళ ఉన్నటువంటి యువత కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి నాయకుడు వాళ్ళకి హీరో అండి. కానీ మనకి తెలియని హీరోలు చాలామంది ఉన్నారే నీ పార్టీలో. ముందు ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీ గురించి నువ్వు మొత్తం తెలుసుకో. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప సేవలు చేశారో వాళ్ళ చరిత్ర తెలుసుకో. చరిత్ర తెలియకుండా ఉన్నటువంటి వాడివి నీకెలా పగ్గాలిస్తారు? ఇంకొకరిని యాక్సెప్ట్ చేయనటువంటి వాడివి రేపొద్దున నీకు ఇస్తే నువ్వు ఇంకొకరిని నీ ఏరియాలోకి రాణిస్తావన్న గ్యారంటీ ఏంటి? ఇక్కడ కేవలం వర్గపోర్లు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏవైతే చేసి ఉన్నారో వాటికి అనుగుణంగానే అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన కనీసం నాట్ ఈవెన్ 10 days 10 రోజులు అవ్వలేదు. ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే వాళ్ళు కనీసం కార్పొరేటర్గా అయినా గెలిచారా? కార్పొరేటర్గా అయినా గెలిచారా చెప్పండి? ఆయన డిక్లేర్ నామినేషన్ దగ్గర నుంచే ఎంత భయంకరమైనటువంటి అంటే అక్కడ అర్థమవుతుందండి వాళ్ళ నాయకులు ఎంత మెచ్యూరిటీ తోటి ఉన్నారో ఆ కార్యకర్తల్ని వాళ్ళ వర్గాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఇంకొకటి కూడా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఒక బలమైనటువంటి సోషల్ మీడియా. మీరు అంటున్నారు ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదండి, సోషల్ మీడియాలోనే జరుగుతుంది. ఇవాళ రేపట్లో ఒక 1000 మందితో ఒక 1000 మెసేజ్లు కొట్టడము ఏమన్నా అదే బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ పదార్థమా అండి? ఫేక్ ఐడిలో ఒక 100 చేసేసి కొట్టవతల పడేస్తే ఎన్ని వస్తాయి? ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే హైపు కాదు, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి క్రిటిసిజం ఏదైతే ఉందో అది క్రిటిసిజము కాదు, అన్ని చోట్ల అన్ని వేళలా. రైట్. ఇవాళ యాక్చువల్గా బండి సంజయ్ గారి బర్త్డే, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిది ఇవాళ. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ముందుగా బండి సంజయ్ గారికి బర్త్డే విషెస్ చెప్తున్నాను. అట్లాగే బండి సంజయ్ గారు కనుక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉంటే అవుతారని చాలామంది ఆశపడ్డారు. సరే ఈటెల సంగతి పక్కన పెడితే బండి సంజయ్ అయితే పార్టీ అధికారంలోకి వస్తానే ఊహ చాలామందిలో ఉండే. ఏమైంది అసలు? ఫస్ట్ బండి సంజయ్ గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ మధ్యనే ఆయన్ని నేను ఒక విషయంలో, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో కలవడం జరిగింది. అప్పటి వరకు నేను అసలు ఆయన ఎవరో కూడా నేను అసలు పట్టించుకోలేదు, నా పని నేనే చేస్తాను. బట్ కలిసినప్పుడు మాత్రము నేను కొంతసేపు నేను అక్కడ ఆయన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవడం జరిగింది.
ఒక ఆయనలో నేను గమనించినటువంటిది ఏంటి అని అంటే ఎంత మొండివాడో అంత ఎమోషనల్ పర్సన్. అవునా? అంత ఎమోషనల్ పర్సన్. ఒక మాట ఇచ్చాడు అనంటే ఆ మాట మీద కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. ఇది నాకు వాళ్ళెవరు చెప్పలా. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు బయట నిలబడినటువంటి వాళ్ళు చెప్పుకుంటుంటే అక్కడ నిలబడి నేను విన్నా. ఆయన అంత ఇది ఒక సదభిప్రాయం అనేటటువంటిది మనకి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్రం దాకా వెళ్ళడం అంటే ఏమండి, కరీంనగర్ రాజకీయాలు ఎంత భయంకరమైనటువంటిది. అసలు బీజేపీ బండి సంజయ్కి ముందు బీజేపీ, బండి సంజయ్ గారి తర్వాత బీజేపీ అని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం అండి, ఎక్కడో కరీంనగర్ అండి, ఎక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ అడ్డా, కరీంనగర్ అనేది కేసీఆర్ అడ్డా, ముఖ్యమంత్రి అడ్డాలో అంతమంది మైన్స్ టైగూన్స్ అని తట్టుకొని, అంటే పెట్టుబడిదారులందరూ అక్కడ ఉన్నారు. ఈయన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, ఉన్నది కేవలము పార్టీ ఎజెండాని పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని తిరిగి ఒకే ఒక్క వ్యక్తి, కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తి చార్మినారుకు వచ్చి 1,00,000 మంది సైన్యంతో జై శ్రీరామ్ అని పిలిపించినటువంటి ఘనత ఎవరిదండి? ఇప్పుడు చెప్పండి, మరి రాజాసింగ్ ఆ పని ఎందుకు చేయలేదండి? మీరు పాత బస్తీ రాజాసింగ్ అంటున్నారు కదా, మరి ఎక్కడి నుంచో కరీంనగర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి చార్మినార్ నడిబొడ్డులో జై శ్రీరామ్ అని పిలిపించినటువంటి ఘనత, ఒక లీడర్గా తనను తాను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఒకటి గొప్పతనం ఒప్పుకోవాలి సార్, విమర్శలుగానే తీసుకోవాలి మనం. రెండో విషయం, అధ్యక్షుడు ఎందుకు కాలేదు అని నాకు ఉన్న ఢిల్లీ సమాచారం ప్రకారం తీసుకోండి, నాకున్న అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ దృష్ట్యా తీసుకోండి, హీ రిజెక్ట్స్. మీరు నమ్ముతారా? హీ రిజెక్ట్స్. నేను నిజం చెప్తున్నాను, చాలామందికి తెలియనటువంటి విషయం, అతను ఎక్కడ అధ్యక్షుడు అవుతాడోనని ఆయన మీద భయంకరమైనటువంటి యూట్యూబ్లో ఎపిసోడ్స్ చేసి టార్చర్ పెట్టి అతి నీచంగా ఆయన్ని ట్రోల్ చేసి అతి భయంకరంగా ట్రోల్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, హీ రిజెక్ట్స్. నాకు ఇక్కడ ఇవన్నీ నాకు తెలిసిన తర్వాతనే, ఇవన్నీ చెప్పిన తర్వాతనే కొంతమందికి నేను 4 నెలల క్రిందట చెప్పాను, ఒరే మీరు అనుకున్న వాళ్ళు ఎవ్వరు ఇక్కడ కారు, అతీతంగా తెలియనటువంటి వ్యక్తి స్క్రీన్ మీదకి వస్తాడు అని చెప్పేసి నేను చెప్పా. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఉమెన్ అవుతుందని నేను 5 మంత్స్ బ్యాక్ అండి జాన్వరిలో చెప్పాను, అంటే 6 మంత్స్ బ్యాక్ నేను రిపోర్ట్ ఇస్తే ఒక్కళ్ళు కూడా నా మాట వినకుండా బండి సంజయ్కి ఎగెనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ విపరీతమైన ట్రోల్స్, విపరీతంగా ఆయన్ని ఇది చేసేసి, వీళ్ళు బండి సంజయ్ గారిని ట్రోల్ చేయలేదండి, భారతీయ జనతా పార్టీని నాశనం చేసి భ్రష్టు పట్టించేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగచ్చు, ఎందుకు రిజెక్ట్ చేశారు మేడం, ఆయన అధ్యక్ష పదవిని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకు అనంటే లాస్ట్ టైమే కరెక్ట్ టైంలో ఆయన బీజేపీని అధికారంలోకి తెస్తాడు అనే మూమెంట్లోనే తక్కువని ఆయన్ని తీసి పక్కన పెట్టేసి ఆయన మీద ఎలిగేషన్స్ వేసి అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 3 months దగ్గర ఢిల్లీలో ఆయన గదిలో నుంచి బయటికి రాల. నాకు సమాధానం చివరి పైసలతో సహా అతను లెక్కలు అప్పచెప్పాడు, చివరి పైసలతో సహా లెక్కలు అప్పచెప్పి ఎక్కడ అవినీతి చేశాను కావాలంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి అధిష్టానంలో చెక్ చేసుకోండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు వేజ్ ఉంటే. నేను ఇవన్నీ ఆధారాలతోటే మాట్లాడుతున్నాను, ఆధారాలు చూపించు అంటే మీరు ఎత్తుక్కోండి ఆధారాలు, నాకు అవసరం లేదు, రైట్? అది చూపించిన తర్వాత 3 months ఆయన అసలు గడప దాటి బయటకి ఎక్కడికి రాలేదండి. అంత మొండివాడు, అంత ఆత్మాభిమానం ఉన్నటువంటి, ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన. తర్వాత అతను అవినీతి పరుడే అయితే, వీళ్ళు అనుకున్నటువంటి చండాలమైన క్యారెక్టర్ అయితే, భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఈయన ఎట్లా పెడతారండి? నేను అది కూడా ఒప్పుకోను, యాక్చువల్లీ ఆయన అవినీతి చేసినట్టు నేను వినండి, ఎలా పెడతారండి? ఒకటి. రెండో విషయము, ఆ తర్వాత ఈయన మీద విపరీతమైన ఎలిగేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి, నిజం చెప్తున్నాను సార్, వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరు బండి సంజయ్ని చూసేది, మీరు నాతో కూడా మాట్లాడి విభేదించిన క్షణాలు ఒకటైతే, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బండి సంజయ్ యొక్క బీజేపీ బండిని ఎలా లాగాడు అనంటే, నేను
నాకు నిజంగా ఒక అభిమానం, నిజం ప్రజలందరూ దాన్ని వీక్షించారు. ఎందుకు అభిమానం అంటున్నాను అనంటే ఇవాళకి వాళ్ళ అభిమానం నాకు పుట్టుకొని రాలా. కొంతమంది విభేదిస్తూ ఉంటే హూ ఈజ్ హీ అని రీసెంట్గా ఒక 2 months నుంచే నేను ఆయన ఏంటి అనేది తెలుసుకోవడం అనేది అటువంటిది మొదలుపెట్టా. తర్వాత మళ్ళీ ఈ అధ్యక్ష దీనికి వచ్చినప్పుడు ఆ పేర్లు వచ్చినప్పుడు కూడా నేను ఉండను. ఎందుకు ఉండను అంటే నన్ను ఎందుకు తీశారు ఇప్పటికైనా చెప్పండి. అది ఇచ్చేస్తామంటే ఇచ్చేయండి నన్ను తీసారు కాబట్టి మళ్ళీ నేను వెళ్ళి కూర్చుంటానని అనాలి. బట్ హీ రిజెక్ట్స్. నన్ను ఎందుకు తీసేశారు, ఇలాంటివన్నీ వేసి తీసేశారు, నాకు సమాధానం చెప్పండి. ఓకే చెప్పండి, నాకు అవసరమే లేదు, మీరు తీసేశారు తర్వాత నేనే నో ఓకే అని చెప్పేసి ఇప్పుడు కేంద్ర మంత్రిని చేశారు హ్యాపీగా. అదే అంటున్నాను సార్, ఆయన అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టే ఆయన్ని మళ్ళీ పిలిచి ఇవాళ కేంద్ర మంత్రిని చేశారు. చేసిన తర్వాత ఎంత పోరాటం ఉందండి. ఇవాళ తెలంగాణలో బీజేపీ బతికింది అని అంటే ఏ విధంగా. అలాగే నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా 20,000 మందికి సైకిల్ ఇచ్చారు. ఇది ఒక్కటి నా వల్ల కావట్లేదు మేడం. ఎందుకు వల్ల కావట్లేదు చెప్పండి. ఎందుకంటే మేడం గత 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి. కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎవరు తేవట్లా. కిషన్ రెడ్డి గారేమో రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు ప్రారంభిస్తారు, ఈయనేమో సైకిళ్ళు పట్టుకొస్తాడు కేంద్రం నుంచి. ఏంటి మేడం ఇది? మళ్ళీ ఆ తొక్కలో సైకిల్కి మోడీ బొమ్మ అంట, ఈయన బొమ్మ అంట, 2 ముందు ఒకటి వెనకొక బొమ్మ. ఒక కేంద్ర మంత్రి సైకిల్ తేవడం ఏంటి మేడం? సార్ అదే ఇక్కడ సరే మిగిలినవన్నీ పక్కన పెడతాను, సైకిళ్ళ గురించి మాత్రం నేను చెప్తాను. మీరేమంటారు, కేంద్ర మంత్రి సైకిళ్ళు తేవడం ఏంటండి అని మాట్లాడతారు. మరి ఏం తేవాలి అంటే ప్రాజెక్టులు అంటున్నారు. సరే ప్రాజెక్టుల గురించి పక్కన పెడతాం. సైకిల్ ఎందుకు తెచ్చాడు అనేటటువంటి దాని మీద మీకు ఏ అభిప్రాయం ఉంది? అంటే ఒకటి అంటే ఏనండి సార్, అంత పెద్ద హోమ్ మినిస్టరు సైకిళ్ళు పంచుకుంటూ కూర్చున్నాడేంటి? నేను ఒక్కటి అడుగుతున్నా, మీరు చెప్పండి, ఎన్ని సైకిళ్ళు పంచాడు ఆయన? 10,000 సైకిళ్ళు, 20,000 సైకిళ్ళు. 20,000 సైకిళ్ళు ఎవరికి ఇచ్చాడు? 10th క్లాస్ పిల్లలకి. 10th క్లాస్ పిల్లలకి. ఒక డైలాగ్ చెప్తా, ఈ విషయానికి వస్తా. 10th క్లాస్ పిల్లలకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటి? జాగ్రత్తగా చదువుకోండి, మంచి అభివృద్ధిలోకి రండి. మీరు అభివృద్ధిలోకి వస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవండి. గవర్నమెంట్ అంటే ఆయన ఎలా మోటివేట్ చేస్తున్నాడు అని అంటే, ఒక గవర్నమెంట్ అనేటటువంటిది మీ వెనక ఉన్నది అని పిల్లల్ని మోటివేట్ చేయడంతో పాటుగా గమనించండి, 20,000 మందికి 10th క్లాస్ పిల్లలకి 9th క్లాస్ పిల్లలకి ఇచ్చారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి చెప్పండి? ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి? మళ్ళీ ఎలక్షన్స్ చాలా దూరం ఉంది. ఎన్ని సంవత్సరాలు? నాకు క్యాలిక్యులేషన్ కావాలి. 3 సంవత్సరాలు. జమిలీ ఎలక్షన్స్ అయితే 2 ఏళ్ళు, ఇంకా ఎక్స్టెన్షన్ వస్తుంది 6 months. 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉంది. అవునా సార్? ఇప్పుడు ఇచ్చినటువంటి 20,000 మంది వయసు ఎంత? 14, 15. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు ఎంత? వయోజనులు అవుతారు. అప్పుడు ఓటు బ్యాంకు ఎంత పెరిగింది? 20,000 మంది ఓటర్లని, ఓటు హక్కుదారుల్ని, దారులు ఎవరైతే ఉన్నారో, భవిష్యత్తు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని ఇవాళే బీజేపీ స్థానాల్లో కూర్చోబెట్టిన గ్రేట్ పర్సనాలిటీ. కేజీఎఫ్ సినిమా చూసారా? వాడు కేజీఎఫ్ని ఆక్రమించుకోవాలి అని అంటే వాడు ఒక్కడే బయట నుంచి సైన్యం తీసుకెళ్తే కుదరదు. కాబట్టి వాడికి ఒక సైన్యం కావాలి. కాబట్టి ఆ కేజీఎఫ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళని కాపాడి వాళ్ళందరినీ వాడి సైన్యంగా చేసుకుని ఆ కేజీఎఫ్ ఆక్రమించుకుంటాడు. శత్రువుని జయించాడు, వాడు లోపల ఉన్నటువంటి వాడిని జయిస్తాడు. అది తంత్రం అంటారు దాన్ని. గ్రేట్ సంజయ్ గారు, బండి సంజయ్ గారు. అలా చూడండి బండి సంజయ్ గారిని, అంతేగాని ఫైనల్ గా ఇది రాజకీయం. రైట్, ఒక్క మాట చెప్తా మేడం. బండి సంజయ్ గారు సైకిల్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం, దాన్ని ఎవరు కాదని. కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి
లోకల్లో ఒక చిన్న కంపెనీకి చెప్పినా కూడా వాళ్ళందరూ నియోజకవర్గంలో పిల్లలందరూ సైకిల్ ఇవ్వగలరు. ఓకే, అది ఆయన స్థాయి. ఆయన ఈ రాష్ట్రానికి ఏదో తృణమో ప్రణమో తీసుకొచ్చి ఉంటే దీన్ని సంతోషపడే వాళ్ళం. అవును సార్, సంవత్సరమే అయింది కదా ఆయన మినిస్టర్ అయ్యి, వెయిట్ చేద్దాం సార్. రాష్ట్ర కార్యదర్శి మేడం. అవును సార్, రాష్ట్ర కార్యదర్శులకు ఇవ్వరు సార్. సార్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలంటే దానికి ఒక స్థాయి ఉంటది. అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయము, ఎంపీ చేతిలో ఉండదు, ఎంపీ పరిధిలో ఉండదు. ఎంపీ కేవలము అక్కడ ప్రపోజల్ మాత్రమే పెట్టగలడు. ఇప్పుడు ఆయన ఎంఓఎస్, నాట్ క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్కి వచ్చిన తర్వాత అప్పుడు మీ అందరితో పాటు నేను కూడా గల్లా పట్టుకుని నేను అడుగుతా, అన్న ఎందుకు దేవు అని అందరం అడుగుదాం. అంతేగాని అప్పటి వరకు ఆయన వేసేటటువంటి రాజకీయపు ఆ యొక్క భవిష్యత్ అడుగులు మనం చూడాల్సిందే, వాచ్ చేయాల్సిందే. హీఈస్ నాట్ ఏ స్మాల్ పర్సన్. అతని ఐక్యూ కానివ్వండి, ఆయన అడుగులు కానివ్వండి, కొన్ని ఆవేశపూరితంగా ఉండొచ్చేమో కానీ అతని ఆలోచన భవిష్యత్ తరాల మీదకి అద్భుతంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆయన బుద్ధి కుశలత కానీ, ఆయన సమాచారం కానీ నాకు బాగా తెలుసు. నేను సన్నిహితంగా ఆయనతో కలిసి పనిచేశాను. బట్ నేనేమంటానంటే ఇంకొంచెం ఏదైనా పెద్దది చేస్తుంటే బాగుండేదేమో తప్ప. ఈ పుట్టినరోజు సందర్భంగా అందరం అప్పీల్ చేద్దాం సార్, ఖచ్చితంగా. మళ్ళీ పుట్టినరోజు నాటికి మన తెలంగాణకి ఏదో ఒకటి ఆయన తీసుకొని రావాలి. 2 తెలుగు రాష్ట్రాలకి, ఎందుకంటే అది నా పుట్టిల్లు, ఇది నా అత్తగారి ఇల్లు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన మంచి ప్రాజెక్టులు తీసుకొస్తే యువతకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈసారి అబ్బాయిలకి సైకిల్ ఇవ్వడం అలాంటి చేయకండి బండి సంజయ్ గారు. సార్ మీరు చెప్పకండి, దాని వెనక ఏముందో నేను చెప్పా. ఇంకొకటి రాజకీయం మేడం, నాకు సార్ రాజకీయం కూడా కాదు, ఇక్కడ వ్యక్తి యొక్క ఇది ఎందుకు ఆలోచించారు మీరు? ఆడపిల్లలు కాదా, వాళ్ళకి సైకిళ్ళు వద్దా? మగపిల్లలకి ఏనండి సార్, ఇంకొక మాట కూడా నేను చెప్తాను, ఆడపిల్లల పక్షపాతేనే మాట్లాడతాను నేను ఆయన. ఎందుకనంటే మగపిల్లడు రాగానే అడిగే స్కూటర్ ఇచ్చేస్తారు, ఏది 12 ఏళ్ళకి 11 ఏళ్ళకే. కానీ ఆడపిల్లకి మాత్రం ఏమీ ఆలోచించరు. అట్లాంటిది ఆయన ఆడపిల్లల కోసం ఆలోచించి సైకిల్ కొనిచ్చారు అని అంటే అది వాళ్ళ ఆడపిల్లల యొక్క ఈ అస్తిత్వాన్ని ఆయన ఎంత గమనించాడు చెప్పండి. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, వెళ్ళి ఒకసారి మీ కెమెరా తీసుకొని వెళ్ళి అడగండి. ఇది చిన్నది అని అనకండి, వాళ్ళకి చాలా ఉపయోగపడేటటువంటిది. దేన్ని మనం చిన్నగా చూడాలి. నేను ఆడపిల్లకి సైకిల్ హర్షిస్తున్నా, కానీ అది ఆయన స్థాయి కదని ఒక్కటే నా ఫీలింగ్. స్థాయి కాదని ఎలా మాట్లాడతారు? ఆయన స్థాయిలోనే 20,000 మంది ఓటర్లను తయారు చేశాడని స్పష్టంగా చెప్తున్నాను నేను మీకు. బీజేపీ పాకెట్ లోకి చాలా మంది అంటున్నారు కదా, కొత్తాళ్ళని దేవాలే, ఉన్నాళ్ళకే పదవులు ఇస్తే ఎట్లాగంటే లీడర్లు ఎక్కువైపోయారు, ఓటర్ లేరండి. ఆయన ఓటర్లని జమ చేస్తున్నాడు, అది గమనించండి. సూపర్ మేడం, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బండి సంజయ్ గారికి మరొకసారి బర్త్డే విషెస్ చెప్తున్నాం. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.